నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన 10వ క్లాస్ విద్యార్థులు పాస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు. సరే, ఫెయిల్ అయిన వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి. మళ్ళీ ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో మళ్ళీ పాస్ అయ్యేటట్టు చేసి 100% పాస్గా చేయాలనేది నాది. ఉపాధ్యాయులకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఫెయిల్ అవడం అనేది మనం ఆలోచించేది చాలా బాధాకరం. నాకు తెలుసు అది. నేను 9వ క్లాస్లో ఫెయిల్ అయితే ఆ బాధ నాకెంతో, ఎంత అంటే నాలో ఉక్రోషం, ఆవేశం ఇంకా తట్టుకోలేని, అంత బయటికి చెప్పుకోలేని ఛాలెంజ్ వచ్చింది. అలాగే పాస్ కాని ఈ పిల్లలకి చెప్పండి, ధైర్యాన్ని కూడగట్టుకోండి, సాధించాలి అనే దృక్పథంతో తల్లిదండ్రులకి, టీచర్స్కి మనం పాస్ అయి నిరూపించాలనే పట్టుదల నేర్పించాలి. రావాలి, సాధిస్తాం. నేను సాధించాను. 9th క్లాస్ ఫెయిల్, 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్. అదే, అందుకని మనం అంటున్నాం కదా, పట్టుదల ఉండాలి మనిషికి. ఏదైనా సరే నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నా తరపున ఈ 1st, 2nd, 3rd రిజల్ట్స్ వచ్చాయి కదా మన స్కూల్ నుండి. వాళ్ళకి నా తరపున ప్రతి విద్యార్థికి 5గురికి 1000 5,000 ఇప్పుడే ఇస్తాను. లెట్ దెమ్ ఎంజాయ్. అది వాళ్ళకి ఇచ్చేసేయాలి అంతే. లెట్ దెమ్ ఎంజాయ్ పర్సనల్లీ. థ్యాంక్ యూ.